హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ ట్యుటోరియల్ అండి. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్ గురించి చూద్దాము. అదొచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్ క్యాడర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దాదాపు 1025 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి. చాలా మంచి నోటిఫికేషన్ ప్లస్ చాలా రేర్ నోటిఫికేషన్. ఎవరీ ఇయర్ వచ్చే నోటిఫికేషన్ అయితే కాదు. చాలా మంచి నోటిఫికేషన్ స్పెషలిస్ట్ ఆఫీసర్ క్యాడర్ నుండి రిలీజ్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి స్పెషలిస్ట్ ఆఫీసర్ క్యాడర్ పోస్ట్ రిలీజ్ చేశారు. దీనికి ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి Feb 7th 2024, February 7th 2024. క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 25th February 2024. డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మార్చ్ కానీ ఏప్రిల్ కానీ ఉంటుంది. మార్చ్ కానీ ఏప్రిల్ కానీ ఉంటుందని ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ 7th, క్లోజింగ్ డేట్ 25th అండి. అప్లికేషన్ డేట్కి అప్లై చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు ఆ డేట్ లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలకు వస్తే ఇక్కడ ఆఫీసర్ క్రెడిట్ స్కేల్ 1 వచ్చేసి 1000 వేకెన్సీస్ ఉన్నాయి. స్కేల్ 1కే ఓన్లీ 1000 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి బేసిక్ పే చూసుకుంటే 36,000 నుండి శాలరీ. స్కేల్ 2కి వచ్చేసి 15 వేకెన్సీస్ ఉన్నాయి. బేసిక్ పే 48,000. స్కేల్ 2కి వచ్చేసి మేనేజర్ సైబర్ సెక్యూరిటీ 5 పోస్టులు ఉన్నాయి. బేసిక్ పే 48,000. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ స్కేల్ 3కి వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. బేసిక్ పే 63,480 ఉంది. బేసిక్ పే 63,480 ఉంది. నెక్స్ట్ కింద రిజర్వేషన్ వారీగా పోస్టులు ఇచ్చారు చూసుకోండి. ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, యూఆర్కి ఎన్ని ఉన్నాయి, ఓసీకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి, ఎస్టీకి ఎన్ని ఉన్నాయని. చాలా రేర్ నోటిఫికేషన్ అండి. ఎవరీ ఇయర్ రాదు. సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. కింద ఏజ్ లిమిట్ వచ్చేసి స్కేల్ 1కి వచ్చేసి మినిమం 21 years, మ్యాక్సిమం 28 years. స్కేల్ 1కి నాకు 1000 పోస్టులు ఉన్నాయని చూసాం కదా, దానికి వచ్చేసి మినిమం 20 years, మ్యాక్సిమం 28 years. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ CA ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, CA ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇన్ ఇండియా. CA చేసి ఉండాలండి. దీనికి క్రెడిట్ ఆఫీసర్ మినిమం 21 years, మ్యాక్సిమం 28 years CA చేసి ఉండాలి. సర్టిఫికేషన్ ఆఫ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నిల్, మ్యాండేటరీ ఏం కాదు. పోస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ నిల్, డిజైరబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంక్స్. మ్యాండేటరీ ఏం కాదు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది అంటున్నారు అంతే. ఆ క్రెడిట్ ఆఫీసర్కి స్కేల్ 1కే CA చేసి ఉండాలి ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా కానీ, ఆర్ CA ఫ్రమ్ CFA ఇన్స్టిట్యూట్ కానీ, ఆర్ ఫుల్ టైమ్ MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆర్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్. MBA ఫినాన్స్ అయినా చేసిండొచ్చు, లేదంటే CA అయినా చేసిండొచ్చు. స్కేల్ 1కి అప్లై చేసుకోవడానికి 1000 పోస్టులు ఉన్నాయండి. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. CA చేసిన వాళ్ళు కానీ, MBAలో ఫినాన్స్ చేసిన వాళ్ళు కానీ, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. నెక్స్ట్ స్కేల్ 2కి వచ్చేసి మినిమం 25 years, మ్యాక్సిమం 35 years. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వివాలెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్. దీనికి కూడా అంతే అండి, MBA ఉండాలి. దీనికి కూడా సర్టిఫికేషన్ కోర్స్ ఏం మ్యాండేటరీ ఏం కాదు, కానీ ఉంటే మంచిది. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫారెక్స్ కండక్టెడ్ బై FEDA, IIBF, NIBM ఆర్ ఎనీ అదర్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ విల్ బీ ప్రిఫర్డ్. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఇక్కడ మ్యాండేటరీ అండి. స్కేల్ 2కి, స్కేల్ 1కి అయితే ఎక్స్పీరియన్స్ ఏం మ్యాండేటరీ లేదు. స్కేల్ 2కి ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ద రిలేటెడ్ ఫీల్డ్. 2 years అయితే ఆఫీసర్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫారెక్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాంక్స్ అనేది డిజైరబుల్ అంతే. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. స్కేల్ 2 నెక్స్ట్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీకి మినిమం 25 years, మ్యాక్సిమం 35 years. దీనికి బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండాలి. అట్లీస్ట్ సర్టిఫికేషన్ కోర్సులు కొన్ని ఇచ్చాడు, ప్లస్ ఎక్స్పీరియన్స్ కూడా 2 years ఉండాలి. చాలా రేర్ నోటిఫికేషన్. మనకి స్కేల్ 1 అయితే వితౌట్ ఎక్స్పీరియన్స్ 1000 పోస్టులు ఉన్నాయి. సో MBAలో ఫినాన్స్ చేసిన వాళ్ళు, CA చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ స్కేల్ 3కి వచ్చేసి మినిమం 27 years, మ్యాక్సిమం 38 years. ఫుల్ టైమ్ డిగ్రీ ఇన్ BE, బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్. దీనికి కూడా బీటెక్ చేసి ఉండాలి. మినిమం ఎక్స్పీరియన్స్ 4 years ఉండాలి. సర్టిఫికేషన్ కోర్సులు కూడా ఇచ్చాడు చూసుకోండి.
మనకు స్కేల్ 1 వితౌట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలామంది అప్లై చేసుకోవచ్చండి. పోస్టులు కూడా చాలా ఉన్నాయి, చాలా వరకు చూసి చేసుకోండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకు 10 ఇయర్స్. నెక్స్ట్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరు. మంచి నోటిఫికేషన్ అండి, చాలా రేర్ నోటిఫికేషన్, వేకెన్సీస్ కూడా చాలానే ఉన్నాయి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. దీనికి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఒకసారి చూద్దాము. ఆన్లైన్ రిటన్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఎగ్జామ్ వచ్చేసి పార్ట్ 1 రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 2 ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉంటుంది. పార్ట్ 2 50 క్వశ్చన్స్ 100 మార్క్స్. మొత్తం డ్యూరేషన్ వచ్చేసి 2 hours 120 minutes ఎగ్జామ్. నెగిటివ్ మార్కింగ్ యాజ్ యూజువల్గా అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి ఉండేలాగే 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్, 1/4 పార్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇదండి ఒకే ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి విజయవాడ, వైజాగ్ ఉంటుందండి. మన ఏపీ వాళ్ళు అప్లై చేసుకుంటే ఓన్లీ ఆ 2 సెంటర్సే ఉన్నాయి, విజయవాడ వైజాగ్. చూసుకొని అప్లై చేసుకోండి. తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్ ఉంటుంది. చాలా మంచి నోటిఫికేషన్, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ప్రతి ఒక్కరూ ఫుల్ నోటిఫికేషన్ చూసుకోండి. వాళ్ళు ఎవరెవరికైతే ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 50 రూపీస్ అండి, ప్లస్ జిఎస్టీ 18%, మొత్తం 59 రూపీస్. మిగతా అందరికి వచ్చేసి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ 18%, 1180 రూపీస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 59 రూపీస్, మిగతా అందరికి వచ్చేసి 1180 రూపీస్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ చూసుకోండి. అన్నీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అన్నీ ఆన్లైన్లో అప్లై చేసుకొని లాస్ట్ డేట్ అయిపోకముందే అప్లై చేసుకోండి. ఓపెనింగ్ డేట్ February 7th, క్లోజింగ్ డేట్ February 25th. ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ కానీ ఏప్రిల్లో కూడా ఉంటుంది. సో నోటిఫికేషన్ చూసి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా? Thank you. I hope you like this video. If you like this video, please do like, share and subscribe. Thank you.